అవని ఆరాధ్య వాళ్ళ ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఈరోజు ఆరాధ్య స్కూల్‌కి రాలేదు. ఎందుకు రాలేదో కాస్త వాళ్ళ డ్యాడీకి ఫోన్ చేసి తెలుసుకుంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం సరే తెలుసుకుంటాను. ఎందుకు రాలేదో ఈరోజు ఆరాధ్య అని చెప్పేసి అయితే అంటూ అక్షయ్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మేడం ఇలా ఫోన్ చేశారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం ఈరోజు ఆరాధ్య ఎందుకు స్కూల్‌కి రాలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ ఈ రోజు నుండి ఆరాధ్య స్కూల్‌కి రాదు. స్కూల్ మార్పించేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవును ఆరాధ్య ఇక స్కూల్‌కి రాదు అని చెప్పేసి అయితే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఆరాధ్యని ఎందుకు స్కూల్‌కి పంపించలేదు? మీ భార్యాభర్తల తగువుల్లో ఆరాధ్య భవిష్యత్తును పాడు చేస్తున్నారా మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్‌కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం అవునురా మీ ఇద్దరు ఏవో తగువులు పడితే పడండి కానీ ఈ ఆరాధ్యాన్ని మధ్యలోకి తీసుకొని వచ్చి తన భవిష్యత్తును పాడు చేయకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్‌కి చాలా కోపం వచ్చేసి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కూతురు భవిష్యత్తుని నేను పాడు చేస్తానా? నా కూతురిని నేను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. తనకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలో కూడా నాకు బాగా తెలుసు. నాకు ఎవ్వరు ఏమీ చెప్పనవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా మీరు నా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం యెస్ నాకు ఇదే కథ కావాలి. ఇప్పుడు కదా అసలైన కిక్ మొదలవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుండి అక్షయ్ గట్టిగా అరిచేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఒక్కసారిగా కిందన కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి అక్షయ్ ఇలా మాట్లాడాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు.